హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. వస్తాయి. గురువు గారు, ఒక మనిషి లైఫ్లో ఏదైనా సాధిద్దాం అనుకున్న వెంటనే సొసైటీ నుంచి ముందు వచ్చేవి, నీ వల్ల ఏమవుతుంది, కబుర్లు చెప్తున్నావా, కామెడీ చేస్తున్నావా, ఇలా. అంటే ఈవెన్ ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి సైతం మెగాస్టార్ అవడానికి ముందు పునాదిరాళ్ళు లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఇంకా ముందు నేను చిరంజీవిని అవుతా, నేను మెగాస్టార్ని అవుతా అనుకున్నా, నేను ఒక పెద్ద స్టార్ని అవుతా అనుకున్నా, కన్ఫర్మ్గా అందరూ వెక్కిరించే వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. ట్రూ. అండ్ ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు ఇలా నాకు జరిగింది అని కూడా. కానీ ఒక్కసారి ఆయన స్టార్ అయ్యాక వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆయన వెనకాల తిరుగుతూ ఉంటారు. ఏ మనిషి అయినా సరే ఈ సాధించాలి అనుకున్న దగ్గర నుంచి మొదలుపెట్టి సాధించే వరకు ఈ మధ్యలో ఉండే ప్రయాణంలో వాళ్ళకి చాలా విషయాలు అవసరం అవుతూ ఉంటాయి. మెంటల్గా చాలా కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు కావాల్సి ఉంటూ ఉంటాయి. అవి ఏ విషయాలు? అవి లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, మీరు చెప్పే సైకాలజికల్ సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు, ఇంకొక కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. ఆ మనిషికి ఏమి ఇవ్వడం ద్వారా ఆ మనిషి అనుకున్న పొజిషన్ సాధిస్తాడు. అది డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పొజిషన్ అయి ఉండొచ్చు, పవర్ అయి ఉండొచ్చు, ఏవైనా సరే. ఆ ట్రావెల్లో, కష్టపడే ట్రావెల్లో అతనికి ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది, ఇది తెలుసుకోవచ్చు. గాట్ యూ. డెఫినెట్గా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. సి, బిఫోర్ అచీవ్మెంట్ ఏదైనా సాధించే ముందు బయట మన డ్రీమ్స్ గురించి చెప్పేటప్పుడు ఎక్కిరిస్తారు, సర్కాజం చేస్తారు. నీ వల్ల ఎక్కడవుతుంది, ఎక్కడ పాసిబిలిటీ ఉంది, నీకున్న ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్టాటస్ ఏంటి, నీకు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అంత పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటా ఉన్నావు, నీ వల్ల యాడ్ అవుతుంది అని చెప్పి సింపుల్గా చెప్పిస్తారు. దిస్ ఈజ్ నాట్ యువర్ వే, దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి. బట్ ఆఫ్టర్ సక్సెస్ అయ్యాక నాకు తెలుసు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి, అప్పుడే నేను అనుకున్నాను అని చెప్పి జస్ట్ బోర్డ్ చేంజ్ చేస్తాను. సో ఈ హోల్ ప్రాసెస్లో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జర్నీ. చాలామంది సక్సెస్ అయ్యాక హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఆ జర్నీలోనే హ్యాపీనెస్ ఉంటుంది. జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా బిఫోర్ అచీవ్మెంట్ అండ్ అచీవ్ అవ్వడానికి మధ్యన ఉన్న వే ఏమి ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఏ మైండ్ సెట్ ఉండాలి, దట్స్ వాట్ యువర్ క్వశ్చన్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఏంటంటే విన్నింగ్ స్పిరిట్ ఉండాలి. లైఫ్ మీది. ఎవరైనా నీ వల్ల కాదు అని చెప్తా ఉన్నారు అంటే అది వాళ్ళకి అవ్వదు, వాళ్ళకి కాదు అంటే అది వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళు ఎలా చెప్తారు మీ ఫ్యూచర్ కొరకు, వాళ్ళు ఎలా చెప్తారు మీ గ్రోత్ కొరకు, వాళ్ళు ఎలా చెప్తారు మీ కెరియర్ కొరకు. హూ ద హెల్ దే ఆర్? ఎవరు వాళ్ళు? ఇట్స్ యువర్ లైఫ్. అసలు మీరు లైఫ్లో ఏమి సాధిద్దాం అనుకుంటున్నారని క్లారిటీ మీకుండాల. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి అంటే విన్నింగ్ యాటిట్యూడ్ ఉండాల. నేను విన్ అవుతా లైఫ్లో, నేను లైఫ్లో అచీవ్ చేస్తా నేను అనుకున్న గోల్స్ అన్నీ కూడా, నేను సక్సెస్ అవుతాను, సక్సెస్కి ఐఎమ్ డిజర్వ్డ్, ఐఎమ్ క్యాపబుల్ అని చెప్పి మీకు మీరు అనుకోవాలి. ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది, ఉన్నాయి రెండే చెవులు అందరికీ ఇస్తూ ఉంటామని చెప్పి. సో డోంట్ లిజన్ టు ఎనీబడి. ఎవరి మాట వినదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తా ఉన్నదన్నది వినండి. అండ్ ఒక థాట్ మీకు వచ్చింది అంటే యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ దట్ థాట్ అని, లేకపోతే సుప్రీం సోల్ మీకు ఆ థాట్ ఇవ్వదు. సో ఏదైనా ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, జీరో నుండి హీరోకి వెళ్ళడానికి, జస్ట్ యావరేజ్ గాయ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీగా ఎదగడానికి ఈ వెళ్ళే ప్రాసెస్లో స్ట్రైట్ లైన్ కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. వచ్చిన ప్రతి ఛాలెంజ్ని బ్లెస్సింగ్గా తీసుకోండి. వచ్చిన ప్రతి అడ్డంకుల్ని, అవరోధాలని, ఆవేదనల్ని ఆశీర్వాదాలుగా భావించండి. స్ట్రైట్ లైన్ విచ్ మీన్స్ యు ఆర్ డెడ్ అని అర్థం. అప్ అండ్ డౌన్స్ అయితేనే థ్రిల్ ఉంటుంది లైఫ్. లైఫ్ ఈజ్ ఎయిదర్ అడ్వెంచర్, లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్. అప్ అండ్ డౌన్స్ని చూడాలా. సో లైఫ్ మీది కదా, డ్రీమ్ మీది కదా సక్సెస్ అవ్వాలి అని. మీ ఫ్యామిలీకి నేను ఒక చిరంజీవి అవ్వాలని మీ డ్రీమ్ కదా, నా ఫ్యామిలీకి నేను ఒక రియల్ స్టార్ అవ్వాలి, నా ఫ్యామిలీకి నేను ఒక మెగాస్టార్ అవ్వాలనే డ్రీమ్ నీది కదా. సో డ్రీమ్ మీదైనప్పుడు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసేది కూడా మీరే అయి ఉండాలి. సో డోంట్ లిజన్ టు ఎనీబడి, లిజన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్, లిజన్ టు ద యూనివర్స్,
లిజన్ టు ద సుప్రీం సోల్. కాస్మిక్ ఎనర్జీస్ మీకు ఏం చెప్తా ఉందన్నది ఐడెంటిఫై చేయండి. సో ఈ ప్రాసెస్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఓకే ఫైన్, యాక్సెప్ట్ ఇట్. అండ్ ఛాలెంజ్ వస్తేనే కదా నీ స్కిల్ ఏంటి అనేది బయటపడుద్ది. అన్నీ సాఫీగా జరిగిపోతే ఎడిషనల్గా స్కిల్స్ నేర్చుకోవడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉంది మనకి, ఎక్కడ ఛాన్స్ ఉంది మనకి? హడిల్ వచ్చింది అంటే హడిల్ ప్లే హడిల్ ఆడాలి. ఛాలెంజ్ వచ్చింది అంటే ఇంకా ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచిస్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ ఇంట్లో ఎక్కడో వాల్స్ మీద చీమలు వెళ్తూ ఉంటాయి, యాంట్స్, చీమలు. చిన్నప్పుడు మీరు చేసి ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చీమలు వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇలా వేన్ అడ్డంగా పెట్టుంటారు. చీమ ఏం చేస్తుంది? అది తప్పించుకొని వెళ్తుంది. విచ్ మీన్స్ చీమ యొక్క బ్రెయిన్ ఎంత ఉంటుంది? 0.5 milligrams వెయిట్ లైన్ ఉన్న చీమకి ఈ ఫింగర్ అనేది ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది, ఒక పెద్ద అబ్స్టికల్లా కనిపిస్తుంది. కానీ చీమ ఏమో ఆలోచించింది? సింప్లీ ఇంకో వే ఎత్తుక్కొని వెళ్ళిపోయింది. 0.5 milligrams వెయిట్ లేని బ్రెయిన్ ఉన్న చీమే అబ్స్టికల్ని పక్కన పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే, మనకు ఒక అబ్స్టికల్ వస్తే ఇంకా నా వల్ల కాదు అని చెప్పి క్విట్టింగ్లోకి వెళ్తా ఉన్నాం. ఎస్ఆర్నో చిన్నప్పుడు చేసుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఏదో ఒక ఛాలెంజ్ వస్తే చాలు క్విట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాం. గోల్ మీది. నిజమైన ఫుల్ స్టాప్ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిన రోజే నిజమైన ఫుల్ స్టాప్ పడుతుందని భావించండి. డోంట్ స్టాప్ అంటిల్ ద గేమ్ డన్. గేమ్ స్టార్ట్ చేసింది మీరే, ఎండ్ చేయాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో చెప్పున్నాను, విన్నర్స్ నెవర్ క్విట్ అండ్ క్విటర్స్ నెవర్ విన్. ఆ ప్రాసెస్ అన్నది, ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో మధ్యలో వెళ్ళే వేని మీరు ఎంజాయ్ చేయాలా. ఏ ఛాలెంజ్ వచ్చినా భయపడొద్దు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలోన్. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క అడుగు మీరు వేసుకొని వెళ్తే పంచభూతాలు మీకు సహకరిస్తాయి. ప్రకృతి విలువలాడుతూ ఉంటుంది మీకు సక్సెస్ చేయడం కొరకు. అండ్ ముఖ్యంగా ఇలాంటి ఛాలెంజెస్ మీరు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటే, డబ్బు పరంగా కావచ్చు, మైండ్ సెట్ పరంగా కావచ్చు, ఏవో కొన్ని ఆవేదనలు మీకు ఇబ్బంది పెడతా ఉండొచ్చు, అనారోగ్యం సమస్య కావచ్చు, ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఛాలెంజెస్, సంబంధ బాంధవ్యాలు ప్రాబ్లం కావచ్చు, ఒక కెరియర్ పరంగా గోల్ ఎలా పెట్టుకోవాలి అన్నదాని గురించి మీరు ఆలోచించి ఉండొచ్చు. ఏమి ఛాలెంజ్ వచ్చినా, ఏమి డౌట్స్ ఉన్నా, డూ యూ నో ద పర్మనెంట్ సొల్యూషన్? అలైన్ విత్ ద సుప్రీం సోల్. డివైన్ పవర్తో అలైన్ అవ్వడం, యూనివర్స్తో మమేకం అవ్వడమే పర్మనెంట్ సొల్యూషన్. సో దాని కొరకు బంచ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డౌన్ టు ద రోడ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. లాంచ్ యువర్ ఫ్యూచర్ సీజన్ 1 నుండి స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా. ఎన్నో సీజన్స్ కంటిన్యూ చేస్తున్నాం. మేజర్ ఫైనెస్ట్ సబ్జెక్ట్ని ఇవ్వబోతా ఉన్నాం తెలుగు ప్రజలకి. ముఖ్యంగా ఈ హోల్ విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి, ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ రివ్యూలు చేయని సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. ఎందుకు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. ప్రొవైడెడ్ సంకల్పించాలి, నేను మిలీనియర్ అవ్వాలి, నేను సాధించాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతుడిని అవ్వాలి, మిగతా ప్రజలకి నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక మార్గదర్శకులుగా ఉండాలి, నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలన్న దృఢ సంకల్పం ఎవరికైతే ఉంటుందో పంచభూతాలు మీతో నడిచొస్తాయి మీకు సహాయం చేయడం కొరకు. సో మీ కొరకు లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మేబీ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ముఖ్యంగా మీ కొరకు చెప్తా ఉన్నా. సెర్చ్ ఇన్ యూట్యూబ్ వైబ్రెంట్ వంశీ అని కొడితే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 4-5 వీడియోస్ చూడండి. ఎస్, ఇది వర్త్ అని మీ హార్ట్కి కానీ, మైండ్కి కానీ, సోల్కి కానీ, బాడీకి కానీ నాట్ 1% అనిపించినా వెనక్కి చూరగొద్దు. కమ్ అండ్ జాయిన్ us ఇన్ ద ప్రోగ్రామ్. ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ 0 to హీరో అయ్యే టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. సుప్రీం ఎనర్జీస్ గురించి, కాస్మిక్ ఎనర్జీస్ గురించి, యూనివర్సల్ పవర్స్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, సీకింగ్ వన్నెస్, ఇలా లా ఆఫ్ పొలారిటీ, యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. 12 లాస్ని సింప్లిఫై చేసి మేనిఫెస్టేషన్, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్, వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ అన్ని రివ్యూలు చేయబోతా ఉన్నా. ప్రొవైడెడ్ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆకలి ఉంటే గనక ప్రోగ్రామ్ మీ అందరి కొరకే. గాడ్ బ్లెస్ యూ ఆల్.
యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. సైనింగ్ ఆఫ్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా మీరు ప్రాక్టికల్గా వర్క్షాప్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ ఎలా చేయాలి, ఏ టైంలో ఎటువంటి డెసిషన్ అనేది మీ లైఫ్ని మారుస్తుంది అనే అంశాలు మీరు చెప్పడం నేను చూశాను. ప్రీవియస్ వర్క్షాప్లో నేను కూడా అటెండ్ అయ్యాను కాబట్టి ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాను. ఇలా ప్రతి ఒక్కరికి కూడా చేయగలిగితే వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ కానీ ట్రెమెండస్ చేంజెస్ కానీ వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. బట్ వర్క్షాప్కి వద్దామనే కాన్ఫిడెన్స్ అందరికీ రావాలి అంటే తప్పకుండా మీ నుంచి ఎన్నో విషయాలు ఇంకా తెలియాలి వాళ్ళందరికీ. దానికి సంబంధించి ఎన్నో వీడియోలు మీతో చేయడానికి నేను హ్యాపీగా ఉన్నాను. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తప్పకుండా ఎవరైతే వర్క్షాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచిస్తున్నారో ఇది వెళ్ళాలా లేదా అని ఈ డౌట్తో ఉన్నప్పుడు లైఫ్ కూడా అలాగే డౌట్ఫుల్గానే అయిపోతూ ఉంటుంది. మేక్ ఎ డెసిషన్. అంటే మీ లైఫ్కి సంబంధించి ఒక నెక్స్ట్ లెవెల్ చూద్దాం అనుకున్నప్పుడు కొన్ని లెర్నింగ్స్ అనేవి చాలా అవసరం. ఈ వర్క్షాప్ మీకు అలాంటి లెర్నింగ్ అనేది ఇస్తుంది. సో ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అయ్యి ఆ తర్వాత మీ చేంజెస్ చూసి వాటిని టెస్టిమోనియల్కి మాకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక వర్క్షాప్, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసినందుకు థ్యాంక్స్ అగైన్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.